హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? శుక్రవారం పూజ వచ్చేసి ఇలా చేసుకుంటానన్నమాట. ప్రతి శుక్రవారం కుదిరితే మాత్రం ఇలా తప్పకుండా చేసుకోండి. మీరు కూడా చాలా మంచిది. ప్రతి శుక్రవారం ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంటికైతే చాలా మంచి జరుగుతుంది అనమాట. మనకు కష్టాలు ఏమీ రావు, సిరి సంపదలు కూడా చాలా బాగా పెరుగుతాయి అనమాట. అయితే శుక్రవారం కుదిరితే మాత్రం తప్పకుండా చేసుకోండి. ప్రతిరోజు అవసరం లేదు, ప్రతి శుక్రవారం ఇలా చేసుకుంటే మంచిదనమాట. ఫస్ట్ అయితే శుక్రవారము గడప దగ్గర వచ్చేసి చెంబుతో నీళ్లు పెట్టుకోవడానికి రాగి చెంబు అయితే కావాలి. ప్రతి శుక్రవారం వచ్చేసి రాగి చెంబుతో నీళ్లు పెట్టుకోవాలి. అష్టలక్ష్మి చెంబు అయినా చాలా మంచిది. చక్కగా రాగి చెంబు తోమేసి దానికి గంధం రాసేసి చక్కగా ఫుల్ గా నీళ్లు పట్టి గంధం రాసిన తర్వాత బొట్లు పెట్టేసి ఒక పక్కకు పెట్టండి. తర్వాత వచ్చేసి ప్రమిదలు తీసుకోండి. నేనైతే ప్రతి శుక్రవారం అయితే ఉప్పు దీపం పెడతాను. ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అనమాట. మహాలక్ష్మి అనేది ఇంటికి వస్తుంది. ఐశ్వర్య దీపం అంటున్నారు. అయితే ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి అయితే 3 ప్రమిదలు అయితే కావాలన్నమాట. ఫస్ట్ ఒక పెద్ద ప్రమిది తీసుకొని చక్కగా పసుపు రాసుకోవాలి. నేను అన్ని ప్రమిదలకి అయితే పసుపు రాసుకున్నాను కదా, అలానే పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి. ఒక పెద్ద ప్రమిదలో ఉప్పు అనేది మూడు దోసులు ఉప్పు అయితే తీసుకోవాలన్నమాట. పెద్దదైతే మనం 2 చేతులతో తీసుకోవచ్చు. చిన్న ప్రమిదే కాబట్టి మనం చేయితోనే 3 సార్లు అయితే ఉప్పు అందులో వేసుకోవాలి. దీనికి దొడ్డుప్పు వేసుకోవాలండి. దొడ్డుప్పు అయితేనే చాలా మంచి జరుగుతుంది అనమాట. దొడ్డుప్పు వేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, కొన్ని అక్షింతలు వేసుకొని దాని మీద ఇంకో ప్రమిద అనేది పెట్టుకోవాలన్నమాట. ఇంకో ప్రమిది పెట్టుకొని ఆ ప్రమిదిలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన యాలక, లవంగి, కర్పూరం, 1 రూపాయి చిక్క వేసుకోవాలి. దాంట్లో ఆ ప్రమిదికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నాం కదా, ఆ ప్రమిది వేసుకొని ఇవన్నీ వేసుకొని ఇంకా మనం నూనె పోసుకొని దీపం పెట్టుకోవడానికి ఇంకో ప్రమిది అయితే పెట్టుకోవాలి. ఇంకో 2 చిన్న ప్రమిదలండి. ఇవి కూడా చక్కగా పసుపు రాసుకున్నాను కదా, 4 వైపులు బొట్లు పెట్టుకున్నాను కదా, దీన్ని 2 ప్రమిదల నిండా ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. ఈ 2 ప్రమిదల నిండా కూడా ఉప్పు 3 సార్లు అయితే వేసుకోవాలి. నేను 3 సార్లు ఒక ప్రమిదలో ఒక ప్రమిదలో 3 సార్లు అయితే వేసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, కొన్ని అక్షింతలు వేసుకొని పక్కనైతే పెట్టుకోండి. చాలా వరకు అందరికీ తెలుస్తుంది, తెలియని వారికి అయితే ఈ వీడియో పెడుతున్నాను. తెలిసిన వారు వచ్చేసి మాకు తెలుసు అనేసి కామెంట్ అయితే పెట్టకండి. తెలియని వారు వచ్చేసి ఎలా చేయాలి ఏంటి అనేది కామెంట్ అయితే పెట్టుకోండి. కానీ తెలిసిన వారు మాత్రం మాకు తెలుసు అవి అనేసి కామెంట్ పెట్టకండి. నేను తెలియని వారికి అయితే నేను చెప్తున్నాను. పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని దీనికి వచ్చేసి నిమ్మకాయ కావాలి. నిమ్మకాయ తీసుకొని సెంటర్కి కట్ చేయండి అనమాట. మధ్యలోకి కట్ చేసేసి ఆ నిమ్మకాయ ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లో సపరేట్గా పసుపు, సపరేట్గా కుంకుమ వేసుకొని ఈ నిమ్మకాయ అనేది సెంటర్ కట్ చేసుకుంటాం కదా, ఒక చెక్క వచ్చేసి పసుపులో అద్దండి, ఒక చెక్క వచ్చేసి కుంకుమలో అద్దండి. అద్దిన తర్వాత ఒక చెక్క ఒక ప్రమిదలో పెట్టండి, ఇంకో చెక్క ఇంకో ప్రమిదలో పెట్టండి. 2 చెక్కలు 2 ప్రమిదల్లో పెట్టుకొని మనం గుమ్మం దగ్గర అయితే పెట్టాలి. ఈ లోపు వచ్చేసి నేను పూజ గదికి అంతా సిద్ధం చేసుకుంటాను. ఉప్పు దీపం పెట్టాలి కదా పూజ గదిలో. ముందైతే ఉప్పు దీపం పూజ గదిలో పెట్టిన తర్వాత ఇవి వచ్చేసి గుమ్మం దగ్గర పెడదాము. ఇవి వచ్చేసి చాలా మంచిది. ఇలా పెట్టుకుంటే కుదరకపోతే 2-3 వారాలకు ఒకసారైనా చేయండి. కంటిన్యూ అయితే ఒక 3 వారాలు చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేను చేశాను కాబట్టి నాకు తెలిసింది కాబట్టి నేనైతే మీకు చెప్తున్నాను. మా వాళ్ళకి కూడా చాలా మందికి చెప్పాను అన్నమాట. పెట్టేసి ఒక పక్కన పెట్టుకోండి. ఒక పక్కన పెట్టేసి ఈ లోపు వచ్చేసి పూజ గదిలో మనం అన్ని పూజ గది అంతా అలంకరించుకోవాలన్నమాట. నేనైతే అదంతా చూపించట్లేదు, ఎందుకంటే ప్రతి పూజ గది వీడియోలో చూపిస్తున్నాను కదా, అందుకే అవన్నీ ఏం చూపించట్లేదు. ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని ఇంకొచ్చేసి నేను దిష్టికి ఏంటంటే వారం అయితే నేను ఒక గాజు గ్లాస్కి బొట్టు పెట్టేసి నిమ్మకాయ అయితే నీళ్లు ఫుల్ గా పెట్టి దాంట్లో నిమ్మకాయ అయితే పెట్టి డోర్ దగ్గర అయితే పెట్టుకుంటాం అనమాట. అది కూడా చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి ఈ రోజు నైవేద్యంలోకి వచ్చేసి పులిహోర అయితే చేశాను అనమాట. అమ్మవారికి ఎంతో ఇష్టం కదా పులిహోర. నేనైతే ప్రతి శుక్రవారం వీలైనంత వరకు పులిహోర, పెరుగన్నం అయితే చేస్తానన్నమాట. సో ఇంకా కుదరకపోతే మాత్రం ఏదైనా ఒక ప్రసాదం అయితే చేస్తాను. వీలైనంత వరకు అయితే పులిహోర, పెరుగన్నం, ఇంకా పరమన్నం చేస్తాను. అన్నంతోనే వండి పెడతానన్నమాట ప్రతి ఒక్క శుక్రవారం. అయితే ఉప్పు దీపం పెట్టుకుంటే ఇలాంటి ప్రసాదాలు చెయ్యాలా అని అంటే అది మీ ఇష్టం అండి. ఓపికంటే మాత్రం చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. మనము ఇప్పుడు ఏదైనా కావాలని వండుకొని తింటాం కదా, అలానే వారానికి ఒకసారి ఇలా అమ్మవారికి కానీ ప్రసాదం చేసి పెడితే చాలా మంచిది. మనకి అన్నంకి లోటు ఉండదు అనమాట. సో అమ్మవారికి అన్నంతో ఏదైనా ప్రసాదం చేసి పెడితే మనకి అన్నంకి లోటు ఉండదు అనేసి నాకు చాలా మంది చెప్పారు, నేను విన్నాను కూడా. అందుకే నేను వీలైనంత వరకు పులిహార కానీ, దద్దోజనం కానీ, పరమన్నం కానీ చేసి పెడతానమాట. సో మ్యాక్సిమం నేనైతే శుక్రవారం వచ్చేసి పులిహోరే చేస్తాను. సో పులిహోర అయితే చక్కగా కలిపేశాను అనమాట. మొత్తం నేను చూపించట్లేదు, ఎందుకంటే మొత్తం చూపిస్తే మళ్ళీ ఫుల్ వీడియో అయిపోతుంది కదా, అందుకే కొద్దిగా చూపిస్తున్నాను.
చక్కగా నేను ఉప్పు దీపం ఎక్కడ పెట్టుకుంటానో అక్కడ వచ్చేసి పసుపు కుంకుమ తమలపాకులు అయితే తమలపాకులు వేసుకున్న తర్వాత తమలపాకు మీద కొద్ది గంధం బొట్టు అయితే పెట్టుకోవాలి. ఒట్టి ఆకు పెట్టకూడదు అనమాట. అందుకని ఒక గంధం బొట్టు పెట్టుకొని కుంకుమ బొట్టు కూడా పెట్టేశాను. పెట్టిన తర్వాత మనం ఫస్ట్ అయితే తయారు చేసుకున్నాం కదా ఉప్పు దీపము. ఉప్పు దీపంలో మనం ఒక ప్రమిద వేసేసి ఆ ప్రమిదలో ఇలాచి కర్పూరం లవంగి ఒక రూపాయి చిక్క అయితే వేసాం కదా, మళ్ళీ ఇంకో ప్రమిద పెట్టాం కదా, ఆ ప్రమిదలో అయితే ఒత్తులు వేసుకోవాలి. ఒత్తులు వేసుకొని నూనె అయితే వేసుకొని 4 వైపులు అయితే పువ్వులతో అలంకరించుకోవాలన్నమాట. అమ్మవారికి అయితే పువ్వులు అయితే చాలా ఇష్టం కదా, ఇలా పువ్వులతో మంచిగా అలంకరించుకోవాలి. పూజ గది ఎప్పుడు వచ్చేసి నిండుగా కనిపించాలన్నమాట. అలా కలకలలాడుతూ ఉండాలి పూజ గది వచ్చేసి, అప్పుడే అమ్మవారు అనేది ఉంటుందన్నమాట. సో చక్కగా అయితే నువ్వుల నూనె వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. నువ్వుల నూనె వేసుకుంటే ఇంకా మంచిది అనమాట. అందుకని నేను నువ్వుల నూనె వేసాను. తర్వాత అమ్మవారికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన పులిహార ప్రసాదము, ఇంకా అరటిపళ్ళు, ఒక బత్తాయి పండు ఉంటే పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత ఇంకొచ్చేసి ఈ దీపం వచ్చేసి ఏకహారతితోనే వెలిగించుకోవాలి. ఏకహారతితో వెలిగించుకునే తర్వాత మనం ఇంట్లో డైలీ పెట్టుకుంటాం కదా, ఆ దీపాలు కూడా ఏకహారతితోనే వెలిగించుకోవాలి. నేను ప్రతిరోజు వచ్చేసి అగరబత్తులతో వెలిగిస్తాను. ఇలా వారం పడుతుంది కదా, శుక్రవారం బుధవారం శనివారం నేను ఏకహారతితో వెలిగించుకుంటాను అనమాట. వారం వచ్చేసి నేను గుగ్గులు ఇంట్లో అవ్వదు కాబట్టి, బొగ్గులు ఉండవు కాబట్టి ఇలాంటి పెద్దది పెడతాను. ప్రతిరోజు వచ్చేసి చిన్నది పెడతాను అనమాట. ధూప్ కుడ్డీలు అంటాం కదా, అది ప్రతిరోజు నేను చిన్నది పెడతాను. అది వెలిగించిన తర్వాత అగరబత్తులు కూడా వెలిగించుకొని కొబ్బరికాయ అయితే తీసుకోవాలన్నమాట. కొబ్బరికాయ ప్రతి శుక్రవారం కొడితే చాలా మంచిది. మేము వచ్చేసి 16 సంవత్సరాల నుండి అయితే అమ్మవారికి నమ్ముకుంటున్నాము. అమ్మవారు అయితే మాకు ఎప్పుడు ఏ లోటు చేయలేదన్నమాట. చాలా చక్కగా ఉన్నాము. ప్రతి శుక్రవారం కొబ్బరికాయ అయితే కొడతాం కదా, ఈ రోజు కూడా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసాను అమ్మవారికి. చక్కగా హారతి ఇచ్చేసిన తర్వాత నేను చక్కగా దండం పెట్టుకున్నాను అనమాట. నేను దండం పెట్టుకున్న వీడియో వచ్చేసి లాస్ట్ లో పెడతాను, ఎందుకంటే మళ్ళీ ఈ లోపు ఇది కూడా చూపించాలి కదా. చక్కగా మనం కూడా మంచిగా రెడీ అయ్యి అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోవాలి. చక్కగా పూజ అయితే చేసేసాను. ఇంకా గుమ్మం ముందు అయితే చూపిస్తాను. గుమ్మం ముందు పసుపు రాసేది ముగ్గులు పెట్టేది అయితే చూపించలేదు, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది అని చెప్పాను కదా, వీడియో అయితే లాంగ్ అయిపోతుంది. ఫస్ట్ అయితే రాగి చెంబుకి గంధం రాసి బొట్లు అయితే పెట్టాను కదా, ఆ చెంబు అయితే ఒక పక్క పెట్టాను. ఇంకోటి వచ్చేసి ఇది వాస్తు దీపం అనమాట. తాబేల మీద దీపం ఉంటుంది. ఇది వచ్చేసి శబరిమల నుండి తీసుకొచ్చారు. అది వచ్చేసి గుమ్మం దగ్గరే పెడుతున్నాను. తర్వాత నేను చెప్పాను కదా పసుపు కుంకుమ నిమ్మకాయకి అద్ది, ఇంకా అది వచ్చేసి ఆ ఉప్పు దీపం గడపకి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ పువ్వులు అయితే పెట్టుకోవాలి. ఇంకా అగరబత్తులతో ఇక్కడైతే దీపం వెలిగిస్తున్నాను. దీపం వెలిగించేసిన తర్వాత పువ్వులు అయితే పెడుతున్నాను అనమాట గడపకి. నేను ముగ్గులు అనేవి వేసేది ఏం చూపించలేదు, అన్ని చక్కగా ముందే వేసుకున్నాను. వేసి చూపిస్తే మాత్రం వీడియో లెంతీ అయిపోతుంది, నాకు కూడా టైం అయిపోతుంది అనమాట. పూజకి వచ్చేసి చాలా టైం పట్టేస్తుంది. ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ గడపకి అయితే పువ్వులు పెట్టేసి చక్కగా అలంకరించుకొని దండం పెట్టుకోవాలి. దీపం పెట్టడం వల్ల గడపకి అటు సైడ్ ఇటు సైడ్ ఉప్పు నిమ్మకాయ పెట్టడం వల్ల ఏంటంటే చెడు దిష్టిన్నా పోతుంది. మళ్ళీ మనకొచ్చేసి లక్ష్మి అనుగ్రహం అయితే ఉంటుందన్నమాట. చాలా మంచిది ఇలా చేసుకుంటే. నేను ప్రతి శుక్రవారం అయితే వీలైనంత వరకు నా హెల్త్ మంచిగా ఉంటే మాత్రం నేను ఇలానే చేసుకుంటాను. లేదు అంటే నార్మల్ గా పూజ చేసి కొబ్బరికాయ అయితే కొడతాను అనమాట. గుమ్మం పూజ కూడా చూసారు కదా, ఇంట్లో పూజ కూడా చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను గాజు గ్లాస్ లో నిమ్మకాయ నీళ్లు వేసుకున్నాను కదా, అది వచ్చేసి గుమ్మం మీద ఒక షెల్ఫ్ అయితే ఇచ్చామన్నమాట. గడప మీద ఉంటుంది దర్వాజా మీద, ఆ మీద అయితే నేను పెట్టుకొని వారానికి ఒకసారి నిమ్మకాయ అయితే మార్చుకుంటాను అనమాట. మార్చుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. అంతా పూజ అయితే అయిపోయింది. తులసమ్మ కాడ కూడా నేను పూజ చేసుకున్నాను. ఆ వీడియో అయితే నేను చూపించట్లేదు, ప్రతి వీడియోలో చూపించాను కదా. సో ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా తెలిసి ఉంటే మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను చేసుకుంటాను. సో నా పూజ వీడియో ఎలా ఉందో ఏంటనేది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.